సమస్త సన్మంగళాని భవంతు. మేధాదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చాలా మందికి రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి మతి మార్పు, అది విద్యార్థుల్లో వస్తే చాలా ప్రమాదం. అలాగే కౌంటర్ దగ్గర డబ్బులు ఎక్కేటి వాడికి వస్తే కూడా కష్టం. కాబట్టి మతి మార్పు పోగొట్టుకోవడానికి, అలాగే దేహానికి ఉన్నటువంటి జాడ్యము, మన ఒంటి మీద కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలా మంది తెలుసో తెలియదో, ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండడం కూడా ఈ మధ్య కొత్తగా నేను నాగదేవతని, నేను ఇంకొక దేవతని, నేను పోలేరమ్మని, నేను శివయ్యని అని చెప్పేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయారు. కాస్త జాగ్రత్త. అటువంటి భావన ఉన్న వాళ్ళు కూడా నేను చెప్పే చిన్న చిట్కా పాటించండి. చాలా మంచి అదృష్ట యోగం ఉంటుంది. దేహజాడ్యం తొలగిపోతుంది, ఒంటి వినటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, మేధా సంపత్తి పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది. ఆ చిట్కా ఏమిటంటే, మీరందరూ కూడా రాత్రి పూట మీరు స్నానం చేసేటువంటి బకెట్ నీళ్ళల్లో వట్టి వేళ్లు నానబెట్టి మర్నాడుకు అందులో కాసిన వేడి నీళ్ళు కలుపుకొని ఆ వట్టి వేళ్ల నీటితో స్నానం చేసినట్టయితే అద్భుతమైనటువంటి మేధా సంపత్తి పెరుగుతుంది, దేహజాడ్యం తొలగిపోతుంది, అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఇది పాటించండి, ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చు.